తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ శాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ 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 జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ రెవెన్యూ డివిజన్లోని సమస్త ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. గత 11 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత దేశంలోని వివిధ రంగాల్లో చాలా అభివృద్ధి చెందుతూ రాష్ట్ర ప్రజలకి అనేకమైనటువంటి అభివృద్ధి ఫలాలను అమలు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా డివిజన్లోని ప్రజలందరికీ కూడా రెవెన్యూ డివిజన్ అధికారిగా మా విజ్ఞప్తి ఏంటంటే రేపటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారం ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా భూభారతికి సంబంధించినటువంటి రెవెన్యూ సమస్యలు మనకు గ్రామం వారీగా ఈ రెవెన్యూ సమస్యలు నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించిన షెడ్యూల్ అంతా కూడా మేము మండల తహసీల్దార్లు మండల స్థాయిలో ప్రచురించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మండలంలోని రైతు సోదరులకు ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మీ గ్రామంలోకి ఎంఆర్ఓ ఆధ్వర్యంలో ఉన్నటువంటి టీం కానీ లేకపోతే డిప్టీ ఎంఆర్ఓ ఆధ్వర్యంలో ఉన్నటువంటి టీం కానీ వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆ గ్రామంలో ఉంటారు. భూ సమస్యలకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. కొత్త భూభారతి చట్టంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం ఈ సమస్యలను కూడా పరిష్కరించుకోవడానికి రెవెన్యూ సిబ్బంది మీ గ్రామానికే వస్తున్నారు కాబట్టి ఈ అవకాశం ఉపయోగించుకొని మన డివిజన్లో ఉన్నటువంటి అన్ని మండలాల్లో రైతులు వారికి ఉన్నటువంటి భూ సమస్యలను పరిష్కరించుకోవడానికి తగిన విధంగా మీరు దరఖాస్తులు సమర్పించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్నట్టు.